ఒకసారి ఊహించుకోండి, ఒక సైన్యం ఇప్పుడే ఒక అసాధ్యమైన విజయాన్ని సాధించింది. వాళ్ళ ఆత్మవిశ్వాసం ఆకాశంలో ఉంది. అవును, ఇక తమని ఎవ్వరూ ఓడించలేరని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ల ముందున్నది ఒక చిన్న లక్ష్యం, ఒక చిన్న పట్టణం. గెలవటం చాలా తేలికనుకున్నారు, నల్లేరి మీద నడకలాంటిదని. కాని యుద్ధం మొదలవ్వగానే అంత తలక్రిందులవుతుంది. ఊహించని ఓటమి, ఘోర పరాజయం. ఎందుకిలా జరిగింది? ఈరోజు మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలోని సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనను లోతుగా పరిశీలిస్తున్నాము. ఇజ్రాయేలీలు హాయ్ అనే పట్టణంపై దాడి చేసి ఎందుకు ఓడిపోయారో ఈ మూలగ్రంథం మనకు చెప్తుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇది ఒక సైనిక వైఫల్యం గురించి కాదు, ఇదొక ఆధ్యాత్మిక సంక్షోభం గురించిన కథ. ఒక గొప్ప విజయం తర్వాత వచ్చే అతివిశ్వాసం ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. పైకి కనిపించని ఒక చిన్న రహస్యం, ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక జాతి మొత్తాన్ని ఎలా దెబ్బతీసిందో ఈ అధ్యాయం మన ముందుంచుతుంది. సరే, ఈ కథలోకి వెళ్దాం. కథ నేపథ్యం చాలా ముఖ్యం కదా. అవును. దీనికి ముందు ఇశ్రాయేలీయులు యెరికో అనే ఒక పెద్ద, బలమైన కోటను అద్భుతరీతిలో జయించారు. అది వాళ్ల సొంత బలంతో కాదు, పూర్తిగా దేవుని సూచనల ప్రకారం నడవడం వల్లే సాధ్యమైంది. అప్పుడు దేవుడొక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పట్టణంలోని ఏ వస్తువునూ ముట్టుకోవద్దని. అవన్నీ దేవునికి ప్రతిష్ఠితమైనవి, అంటే శపితమైనవి అని. కాని కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఇశ్రాయేలీయులలో ఆకాను అనే ఒక వ్యక్తి ఆ ఆజ్ఞను మీరాడు. అవును, అతను కొన్ని వస్తువులను రహస్యంగా తీసుకుని దాచుకున్నాడు. ఇది కథకు పునాది. ఇక్కడ ఒక వ్యక్తి చేసిన రహస్య చర్య మొత్తం సమాజంపై దైవిక ఆగ్రహానికి కారణమైంది. కాని ఈ విషయం బయటెవ్వరికీ తెలియదు. సైన్యానికి, వాళ్ల నాయకుడైన యెహోషువకు కూడా. అవును, వాళ్లంతా ఇంకా యెరికో విజయోత్సాహంలోనే ఉన్నారు. ఆ ఉత్సాహంలోనే యెహోషువ హాయ్ అనే తరువాతి పట్టణాన్ని వేగు చూడటానికి కొందర్ని పంపాడు. వారు తిరిగి వచ్చి యెహోషువతో చెప్పిన మాటల్లోనే మనకు మొదటి ప్రమాద గంటిక వినిపిస్తుంది. ఏమని చెప్పారు? వాళ్ళు, ప్రజలందరూ వెళ్లనవసరం లేదు, 2-3 నెలమంది చాలు, హాయ్ని సులభంగా ఓడించవచ్చు, వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు, అందర్నీ ప్రయాస పెట్టటమెందుకు అని సలహా ఇచ్చారు. ఇది చాలా కీలకమైన మార్పు. యెరికో యుద్ధంలో వాళ్ల వ్యూహమేంటి? దేవుని మాట విని పట్టణం చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేయడం. అది పూర్తిగా విశ్వాస ఆధారిత చర్య. సరిగ్గా. కాని ఇక్కడ హాయి దగ్గరకొచ్చేసరికి వాళ్లు దేవుని మార్గదర్శకత్వం అడగలేదు. తమ సొంత గూఢచారుల సమాచారం, తమ సొంత సైనిక అంచనాలపై ఆధారపడ్డారు. అంటే వాళ్లు బలహీనంగా ఉన్నారు, మనం బలంగా ఉన్నాం అనే లెక్కలు మొదలయ్యాయి. అవును. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడటం నుండి సొంత బలంపై ఆధారపడటం వైపు మళ్లారో అక్కడే వాళ్ళ పతనానికి బీజం పడింది. అంటే వాళ్ల అతివిశ్వాసం వాళ్ల వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. సైనికపరంగా చూస్తే ఇది చిన్న పొరపాట్లా అనిపిస్తుంది, కాని ఫలితం మాత్రం ఘోరంగా ఉంది కదా. వాళ్ల అంచనా ప్రకారం సుమారు 3000 మంది యుద్ధానికి వెళ్లారు, కాని హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు. పారిపోవడమే కాదు, వాళ్లు తరుముబడ్డారు. ఈ దెబ్బతో వాళ్ల ధైర్యం మొత్తం పోయింది. కథలో చెప్పినట్లు వాళ్ల గుండెలు నీరైపోయాయట. ఇక్కడ ఘోరమైన విషయమేంటంటే, ఈ చిన్న యుద్ధంలో 36 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. సంఖ్యాపరంగా ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కాని దాని మానసిక ప్రభావం చాలా చాలా పెద్దది. ఎందుకు? లక్షలాది మంది ఉన్న జాతికి 36 మంది మరణం పెద్ద విషయం కాదేమో అనిపించవచ్చు. కాదు, ఎందుకంటే వాళ్ల నమ్మకం ప్రకారం దేవుడు వాళ్ల పక్షానే ఉన్నాడు. అవును. దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు తాము అజేయులమని వాళ్లు భావిస్తున్నారు. అలాంటిది ఒక్క సైనికుడు చనిపోయినా అది ఊహించనిది. అలాంటప్పుడు 36 మంది చనిపోవడమంటే అంటే దేవుని వాగ్దానమేమైంది, దేవుని రక్షణ ఎక్కడికి పోయింది అనే ప్రశ్నలు వాళ్లలో మొదలయ్యాయి. ఇది కేవలం సైనిక ఓటమి కాదు, వాళ్ల విశ్వాసానికి, వాళ్ల గుర్తింపుకు తగిలిన చాలా పెద్ద దెబ్బ. ఏదో చాలా తీవ్రమైన తప్పు జరిగిందని వాళ్లకర్థమైపోయింది. అవును. ఈ ఓటమితో యెహోషువ స్పందన చాలా తీవ్రంగా ఉంది. అతను తన బట్టలు చింపుకొని ఇశ్రాయేలు పెద్దలతో కలిసి సాయంత్రం వరకు దేవుని మందసం ముందు నేలపై సాగిలపడ్డాడు. తమ తలలపై ధూళిపోసుకున్నారు. అది తీవ్రమైన దుఃఖానికి, అవమానానికి చిహ్నం. అవును. ఓటమి ఎదురవగానే అతను తన సైన్యాన్ని నిందించలేదు లేదా తన వ్యూహాన్ని తప్పుబట్టలేదు. అతను నేరుగా దేవుని దగ్గరికి వెళ్లాడు. అది ఒక గొప్ప నాయకుడి లక్షణం, సమస్య యొక్క మూలానికి వెళ్లడం. అవును. కాని అతని ప్రార్థన చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అతను దేవుణ్ణితో వాదిస్తున్నట్లు, నిలదీస్తున్నట్లుగా ఉంటుంది. ఏమన్నాడు? అతను,
అయ్యో ప్రభువా, మమ్మల్ని నాశనం చేయడానికేనా యొర్దాను నది దాటించావు? మేము అవతలే ఉండిపోతే బాగుండేది అని వాపోయాడు. ఆ తర్వాత, ప్రభూ, మా సైన్యం శత్రువుల ముందు పారిపోయిందని నేను ఏం చెప్పగలను? హ్మ్. ఈ విషయం చుట్టుపక్కల ప్రజలకు తెలిస్తే వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టి నాశనం చేస్తారు. అప్పుడు నీ గొప్ప నామానికి ఏం గౌరవం ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ యెహోషువ దేవుణ్ణి నిందిస్తున్నాడా? అది చాలా మంచి ప్రశ్న. పైకి చూస్తే నిందిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని లోతుగా చూస్తే అతని ఆందోళన కేవలం తన ప్రజల గురించి కాదు, దేవుని కీర్తి ప్రతిష్టల గురించి కూడా. నీ పేరేమైపోతుంది అని అడగడంలో అర్థం అదేనా? అవును, నువ్వు మాతో ఒక వాగ్దానం చేశావు, ఆ వాగ్దానానికి నువ్వు కట్టుబడి ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. ఇజ్రాయేలీయుల విజయం దేవుని శక్తికి నిదర్శనం. వాళ్ల ఓటమి దేవుని బలహీనతగా ఇతరులు భావిస్తారనేది అతని భయం. అది ఒక నాయకుడి నిజాయితీతో కూడిన ఆవేదన. ఆ ఆవేదనకు దేవుని సమాధానం మరింత నాటకీయంగా వచ్చింది. ప్రార్థన మధ్యలోనే ఆపివేస్తూ, లే, ఎందుకిలా నేలమీద పడి ఉన్నావు అని దేవుడడిగాడు. ఇది కొంచెం కఠినంగా అనిపించడం లేదా? ఖచ్చితంగా. యెహోషువ దుఃఖిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఒక నాయకుడు చేయాల్సిందే చేస్తున్నాడు. మరి దేవుడలా ఎందుకన్నాడు? కాని దేవుని ప్రత్యుత్తరం సమస్య యొక్క అసలు మూలాన్ని సూచిస్తోంది. ఏంటంటే, యెహోషువ ఓటమికి కారణం బయట శత్రువుల దగ్గరుందని వెతుకుతున్నాడు. కాని దేవుడు సమస్య బయటలేదు, నీ ప్రజల మధ్యలోనే ఉంది అని చెప్తున్నాడు. అంటే చర్య తీసుకోకుండా కేవలం ప్రార్థిస్తూ కూర్చోవడం పరిష్కారం కాదని. సరిగ్గా. అందుకే ఆ జవాబు అంత సూటిగా, ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత దేవుడు అసలు సమస్యను బయటపెట్టాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నా నిబంధనను మీరారు, శపితమైన వస్తువులను దొంగిలించి అబద్ధమాడి తమ సొంత వస్తువులలో దాచుకున్నారు. ఆహా. అందుకే వారు శత్రువుల ముందు నిలవలేకపోతున్నారు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టం చేస్తున్నాడు, ఇది వ్యూహాత్మక సమస్య కాదు, ఆధ్యాత్మిక సమస్య. సమాజంలో దాగి ఉన్న ఒక పాపం వాళ్ల సామూహిక ఓటమికి కారణమైంది. ఆ తర్వాత ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా జారీ చేశాడు. ఏమిటది? ఆ శపితమైన వస్తువును మీ మధ్య నుండి తీసివేయకపోతే నేనికపై మీకు తోడుగా ఉండను. ఇది వ్యక్తిగత పాపం యొక్క సామూహిక పర్యవసానాలను చాలా బలంగా నొక్కి చెబుతుంది. సరే, సమస్య పాపమని తెలిసింది. కాని లక్షలాది మందిలో ఆ ఒక్క వ్యక్తిని ఎలా పట్టుకుంటారు? ఆ కాలంలో సీసీటీవీలు లేవు, ఫొరెన్సిక్స్ లేదు. నిజమే. దేవుడు సూచించిన పద్ధతి వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అది కేవలం ఒక ఇన్వెస్టిగేషన్ కాదు, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాంటిది. అవును, దేవుడు నేరుగా పలానా వ్యక్తి దోషి అని చెప్పి ఉండవచ్చు, కాని అలా చేయలేదు. ఆ ప్రక్రియ ద్వారా ప్రజలందరికీ ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఆ పద్ధతి ఏమిటంటే, ఉదయాన్నే ప్రజలందర్నీ వాళ్ల గోత్రాల వారీగా దేవుని ముందుకు తీసుకురావాలి. దేవుడు ఒక గోత్రాన్ని సూచిస్తాడు. ఆ తర్వాత ఆ గోత్రంలోని వంశాలను, అవును, ఆ తర్వాత ఆ వంశంలోని కుటుంబాలను, చివరికి ఆ కుటుంబంలోని పురుషులను ఒక్కొక్కరిగా ముందుకు తీసుకురావాలి. ఒక పెద్ద జనసమూహం నుండి ఒక్క వ్యక్తివైపుగా వలయం బిగుస్తున్నట్లుగా ఉంటుందీ ప్రక్రియ. ఇది చాలా ఉత్కంఠభరితమైన ప్రక్రియ. ప్రతి అడుగులోనూ అనుమానితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మొదట యూదాగోత్రం పేరు వచ్చినప్పుడు ఆ గోత్రంలోని ప్రజల గుండెల్లో రాయిపడి ఉంటుంది. ఆ తర్వాత జెరహీయుల వంశం పేరు వచ్చినప్పుడు వాళ్లలో ఆందోళన మొదలవుతుంది. ఈ ప్రక్రియ కేవలం దోషిని కనుగొనడానికే కాదు, దేవుని సర్వజ్ఞతను, అంటే ఆయనకు అన్నీ తెలుసనే నిజాన్ని ప్రజలందరి కళ్లకు కట్టినట్లు చూపించడానికే ఉద్దేశించబడింది. దేవుని నుండి ఏదీ దాచలేమని చెప్పడానికే. సరిగ్గా. అదొక శక్తివంతమైన సందేశం. ఉదయాన్నే యెహోషువ ఆ ప్రక్రియను మొదలుపెట్టాడు. సరిగ్గా దేవుడు చెప్పినట్లే. మొదట యూదాగోత్రం, ఆ తర్వాత జెరహీయుల వంశం, ఆ తర్వాత జబ్ది కుటుంబం, చివరికి కర్మీకుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. ఆ క్షణంలో ఆకాను పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి. ప్రతి దశలోనూ తాను దొరికిపోతానని అతనికి తెలుస్తూనే ఉంది. బహుశా యూదాగోత్రం అన్నప్పుడే అతను ముందుకు వచ్చి ఒప్పుకుని ఉంటే కథ వేరేలా ఉండేదేమో. కాని అతను చివరి వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. దోషి ఎవరో తెలిసిన తర్వాత యెహోషువ ఆకానుతో మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యపరుస్తుంది. అతను కోపంతో విరుచుకుపడలేదు. ఏమన్నాడు? ఒప్పుకో, నువ్వు చేసిన దానిని దాచకుండా నాకు చెప్పు అని చాలా నెమ్మదిగా అడిగాడు. ఇది కేవలం సమాచారాన్ని రాబట్టడం కాదు, ఇదొక ఆధ్యాత్మిక చర్య. దేవునికి మహిమ చెల్లించు అంటే దేవుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన తీర్పు సరైనదని అంగీకరించి నిజం చెప్పు అని అర్థం.
అది ఆకానుకు పశ్చాత్తాపపడటానికిచ్చిన చివరి అవకాశం. అవును. అప్పుడు ఆకాను ఒప్పుకున్నాడు. అతని మాటలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. నిజమే, నేను దేవునికి విరోధంగా పాపము చేశాను ఏం చేశాడు చెప్పాడా? చెప్పాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల బరువైన ఒక బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో అవి నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నాయి. ఆకానొప్పుకోలు. పాపం ఎలా పనిచేస్తుందో ఒక విలక్షణమైన నమూనాని చూపిస్తుంది. నేను చూశాను, నేను ఆశించాను, నేను తీసుకున్నాను. మొదట కంటితో చూశాడు, తర్వాత మనసులో ఆశించాడు, ఆ తర్వాత చర్యగా మార్చాడు. ఇది మానవ బలహీనత యొక్క ఒక క్లాసిక్ ఉదాహరణ. ఇక్కడ మరో ఆసక్తికరమైన మానసిక కోణం కూడా ఉంది. దీన్నే నైతిక లైసెన్సింగ్ అంటారు. నైతిక లైసెన్సింగ్ అంటే ఏమిటి? అంటే ఒక పెద్ద మంచి పని చేశాక ఒక చిన్న తప్పు చేసేందుకు మనల్ని మనం అనుమతించుకోవడం. ఆ అర్థమైంది. ఆకాను ఎరికో వద్ద దేవుని పక్షాన ఇంత పెద్ద విజయం సాధించాం కదా, ఈ చిన్న వస్తువులు తీసుకుంటే పర్వాలేదులే అని అనుకుని ఉండవచ్చు. నేను మంచివాడినే, కాబట్టి ఈ చిన్న చెడు పని నన్ను చెడ్డవాడిగా మార్చదు అని మనకు మనమే సర్ది చెప్పుకోవడం అన్నమాట. ఇది కేవలం ఆకాన సమస్య కాదు, మనందరిలో కనిపించే ఒక మానసిక బలహీనత. వెంటనే యెహోషువ దూతలను పంపగా వారు ఆకాను చెప్పినట్లే అతని డేరాలో ఆ వస్తువులను కనుగొన్నారు. ఇక శిక్ష. ఇది ఈ కథలో అత్యంత కఠినమైన, వివాదాస్పదమైన భాగం. అవును. యెహోషువ మరియు ఇశ్రాయేలీయులందరూ ఆకానును మాత్రమే కాదు, అతని కుమారులను, కుమార్తెలను, అతని పశువులను, అతనికి కలిగిన సమస్తాన్ని ఆకోరు లోయకు తీసుకువెళ్లారు. ఇక్కడ మనం ఒక క్షణం ఆగాలి. శిక్ష కేవలం ఆకానుకు మాత్రమే కాదు, అతనికి సంబంధించిన ప్రతిదానికీ వర్తింపజేశారు, అతని కుటుంబంతో సహా. ఇది ఆధునిక పాఠకులకు చాలా అన్యాయంగా, క్రూరంగా అనిపిస్తుంది. తప్పకుండా అనిపిస్తుంది. తప్పు చేసింది ఒక వ్యక్తి అయితే అతని పిల్లలకు శిక్ష విధించడం ఏమిటనిపిస్తుంది? అవును, ఖచ్చితంగా. అక్కడ యెహోషువ, నీవు మమ్మల్ని ఎందుకు బాధపరిచావో, ఈరోజు యెహోవా నిన్ను బాధపెడతాడు అని చెప్పగా ప్రజలందరూ వారిని రాళ్లతో చావగొట్టారు. ఆ తర్వాత అగ్నితో కాల్చివేశారు. వారిపై ఒక పెద్ద రాళ్ల కుప్ప వేశారు. ఒక వ్యక్తి పాపానికి ఒక కుటుంబం మొత్తం నాశనమైంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్నర్థం చేసుకోవాలంటే మనం ప్రాచీన కాలంలోని సామూహిక ఐక్యత లేదా కార్పొరేట్ సాలిడారిటీ అనే భావన తెలుసుకోవాలి. ఆ కాలపు సంస్కృతిలో ఒక వ్యక్తిని విడిగా కాకుండా అతని కుటుంబంలో, సమాజంలో ఒక భాగంగా చూసేవారు. ఒక కుటుంబం ఒకే యూనిట్గా పరిగణించబడేది. సరిగ్గా తండ్రి చర్యలకు కుటుంబం మొత్తం బాధ్యత వహించేది. అలాగే తండ్రి గౌరవం కుటుంబం మొత్తానికి చెందేది. ఒక ఆధునిక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు, ఒక ఫుట్బాల్ జట్టులో ఒక ఆటగాడు ఫౌల్ చేస్తే పెనాల్టీ మొత్తం జట్టుకు పడుతుంది. ఒక్కడి తప్పుకు జట్టు మొత్తం మూల్యం చెల్లించుకుంటుంది. అవును. ఆ కాలంలో ఈ భావన ఇంకా చాలా బలంగా ఉండేది. ఆకాను పాపం వ్యక్తిగతమైనదే అయినా దాని పర్యావసనాలు సమాజం మొత్తం అనుభవించింది. అంటే ఆ 36 మంది మరణం. కాబట్టి శిక్ష కూడా సమాజం మొత్తానికి ఒక తీవ్రమైన హెచ్చరికగా ఉండాలని వాళ్లు భావించారు. పాపాన్ని మూలాలతో సహా పెకిలించివేయాలనే ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది. ఇది మన ఆధునిక న్యాయ వ్యవస్థకు పూర్తి భిన్నమైనది. అవును. కానీ ఆ కాలపు కంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. ఈ శిక్ష తరువాతే దేవుని కోపం చల్లారిందని మూలగ్రంథం చెబుతోంది. ఆ ప్రదేశానికి ఆకోరు లోయ అంటే బాధల లోయ అని పేరు పెట్టారు. ఆకాలు ఇశ్రాయేలుకు తెచ్చిన బాధకు గుర్తుగా ఆ పేరు నిలిచిపోయింది. మొత్తం మీద ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన విషయాలు చాలా లోతైనవి. కేవలం దొంగతనం చేయకూడదు అనే నీటిపాఠం కంటే చాలా ఎక్కువ. నిజం. మొదటిది, విజయం తర్వాత వచ్చే అతివిశ్వాసం ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. గెలుపు మత్తులో ఉన్నప్పుడు మనం దేవునిపై లేదా సరైన సూత్రాలపై ఆధారపడటం మానేసి మన సొంత తెలివితేటలపై ఆధారపడే ప్రమాదముంది. రెండవది, మనం రహస్యంగా చేసే పనులకు కూడా బహిరంగ పర్యవసానాలుంటాయని ఇది గుర్తుచేస్తుంది. ఆకాను తన పాపాన్ని డేరాలో భూమి కింద దాచాడు, కాని దాని ప్రభావం యుద్ధభూమిలో బయటపడింది. మరియు మూడవది, నిజమైన బలం సైనిక శక్తిలో కాదు, నైతిక మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛతలో ఉందని తెలుస్తుంది. అవును,
సమాజంలో దాగి ఉన్న అవినీతి లేదా పాపం ఆ సమాజం యొక్క పునాదులనే బలహీనపరుస్తుందని ఇది హెచ్చరిస్తుంది. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనకు దారితీస్తుంది. ఆకాను మీద వేసిన రాళ్ల కుప్ప నేటివరకు ఉన్నది అని గ్రంథం చివర్లో చెప్తుంది. అంటే ఈ కథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, కాదు. అదొక శాశ్వతమైన హెచ్చరికగా, ఒక స్మారక చిహ్నంగా ఉద్దేశించబడింది. ఇది మనల్ని ఈ ప్రశ్న అడిగేలా చేస్తుంది. మన జీవితంలో గాని, మన సమాజంలో గాని, మన సంస్థలలో గాని పురోగతిని అడ్డుకుంటున్న దాచిన ఆకానులేమైనా ఉన్నాయా? పైకి కనిపించకుండా లోపల వ్యవస్థను బలహీనపరిచే విషయాలేమైనా ఉన్నాయా అని. అవును. వాటిని వెలుగులోకి తీసుకురావడం, పరిష్కరించుకోవడం ఎంత కష్టం, కాని ఎంత ముఖ్యం. ఈ ప్రాచీన కథ మనకీ సార్వత్రిక సత్యాన్ని పదే పదే గుర్తుచేస్తోంది.